శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజాననపద్మార్గం గజాననమానుషం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మయే. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీర్యతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ నమో నమః. ఈరోజు బ్రహ్మాండ పురాణం నుండి ఏకదంతుడి యొక్క ప్రాశస్త్యం గురించి తెలుసుకుంటున్నాం. పార్వతి, నీ కుమారుడైన వినాయకుడు గొప్పవారి కన్నా ఎంతో గొప్పవాడు. అతను కామము, క్రోధము, ఉద్వేగం, భయం అనేవి ఎప్పుడు చేరవు. అతని నామాలని ఎంత పుణ్యప్రదమైనవి. వేదాల్లో, పురాణాల్లో, శృతి గ్రంథాల్లో చెప్పబడినవి. ఆయన నామాలు పాపరహాలు. అవి ఏమిటి చెబుతున్నాను విను. గణేశుడు నానా రూపంతో ఉండే మహాబలవంతుల్లో కూడుకున్న ప్రమద గణాలు. వాటిని ఈశుడు అనగా అధిపతి కాబట్టి అతడే గణేశుడు. ఇక రెండో నామం లంబోదరుడు. నానా రూపంతో ఉండే మహాబలవంతులు కూడుకున్నవి ప్రమద గణాలు. వాటికి ఈశుడు అనగా అధిపతి కాబట్టి అతడు గణేశుడని ముందే మనం చెప్పుకున్నాం. అలాగే లంబోదరుడు, ఆయన ఉదరములో భూత భవిష్యత్ వర్తమానాలు స్థిరమైనున్న అఖిల బ్రహ్మాండాలు ఉన్నాయి కనుకని అతడు లంబోదరుడు. ఇక మూడో నామం గజాననుడు. పూర్వం విధి ఔషత్ తన తల తెగపడటం, తిరిగి ఏనుగు తలను స్వీకరించటం చేత అతడు గజాననుడు. ఇక పాలచంద్రుడు. పూర్వం చతుర్దశి నాడు దర్భ అనే మహర్షి చేత చంద్రుడు శపించబడ్డాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు చిక్కిన ఆ చంద్రుడు తన పాలభాగంలో ధరించినాడు కనుకనే పాలచంద్రుడని ఆయనకు పేరు. శూర్పకర్ణుడు. అగ్నిదేవుడు పూర్వం సప్తఋషుల చేత శపింపబడ్డాడు. దానివల్ల బాగా క్షీణించిపోయాడు. అయితే తిరిగి వినాయకుడి ద్వారా విసరబడి తిరిగి ప్రజ్వరిల్లాడు. అందుకే గణేశుడు. శూర్ప అంటే చేట కర్ణువాడి అని అర్థం. ఇక విఘ్నేశ్వరుడు. పూర్వం విఘ్ననాశకుడు. పూర్వం దేవాసుల సంగ్రామం జరిగినప్పుడు యుద్ధంలో దేవతండ్రుల చేత ఆయన పూజించుకుని వారి విఘ్నాలన్నిటినీ తొలగించాడు కనుకనే ఆయన విఘ్న వినాశుడు అనే అర్థం వచ్చింది. ఇక ఏకదంతుడు. ఇప్పుడు దైవకంగా భార్గవరాముడి చేత ఒక దంతం విరగొట్టుకోబడడం వల్ల ఏకదంతుడాయాడు. అమ్మా పార్వతి, భవిష్యత్తులో నీ కుమారుడు తొండం వంకరగా అవుతుంది. అప్పుడు పండితులందరూ అతను వక్రతుండని సంబోధిస్తాడు. తల్లి, నీ కుమారుడు నామాలు పరమ పవిత్రమైనవి. వాటిని స్మరించిన చేతని సకల పాపాలు హరిస్తాయి. రాబోయే కల్పంలో నీ కుమారుడైన గణపతిని ఆది పూజ్యుడిగా అందరి చేత గౌరవింపబడేలా నేను వరాన్నిస్తున్నాను. జాతి కర్మాది సంస్కారి గర్భాధానాది కపీచ యత్రో యంచే వాణిజ్యం యుద్ధాదేవార్చిత శుభే సంకష్టకామ్య సిద్ధ్యార్థం పజోయతే గజాననం తస్య సర్వాణి కార్యాణి సిద్ధిర్వే న సంశయ. జాతి కర్మ లాంటి సంస్కారం చేసే సమయంలో, గర్భధానాది కార్యక్రమంలో, యాత్రలకు వెళ్ళినప్పుడు, వ్యాపారం ప్రారంభించినప్పుడు, దేవతార్చన చేయటానికి ముందే కష్టాలు సంభవించినప్పుడు ఎవడైతే గజానను పూజిస్తారో వారికి సర్వకార్యాలు అంటే కార్యాలు నిర్విఘ్నంగా సిద్ధిస్తావని అన్నాడు. శ్రీకృష్ణుడు తన కుమారుడు గొప్పతనాన్ని, ప్రాశస్తాన్ని గురించి చెప్పేసరికి పార్వతీదేవికి ఎంతో ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. ఆమె భార్గవరాముడి విషయంలో ఏమీ స్పందింపలేదు. అప్పుడు రాధాదేవి ఆమె దగ్గరికి వచ్చి గాయంతో ఉన్న వినాయకుడు తన దివ్య హస్తరంతో తాకింది. వెంటనే వినాయకుడు గాయం మాయమైంది. అది చూశాక పార్వతీదేవి కాస్త శాంతించింది. అదే సమయంలో భార్గవరాముడు తిరిగి ఆమె పాదాల మీద పడ్డాడు. కరుణించిన పార్వతి అతను పైకి లేవనెత్తి క్షమించి దీవించింది. భార్గవరాముడు
గణేశుడిద్దరు పరస్పరం కౌగిలించుకున్నారు. అందరు ఎంతో ఆనందించారు. ఇక పరశురాముడు చేసిన దేవత స్తుతి గురించి తెలుసుకుంటాం. ప్రకృతిం వికృతిం జాతం విశ్వామేతత్తదుం మమ కియ దానుభూతం వైభవం తత్మమాతుం అవిదం తనూనాభవిష్టాక్షి కథః అభయాదదే భావభానుపాతు మమ పూర్ణకామాం ప్రకటత్రిగుణభావం కాలసంఖ్య విధానం సకలా భవన విధానం కీర్తయే యత్వాదనం తదిం లిఖిత తతః సంభ్రూవిపాక్షి కృతాకృతకాన పాతు పాతు మమద్మాతః ధనుజ కులనాశిని లేఖ పాతు వినాశిని ప్రతభకుల వికాసి సర్వవిద్య ప్రకాశి ప్రాసభాయాచిరా సాతకాసి భక్తదత్వాభిలోకాసి రవిత విరజాపాశి మమ సదా పద్మకాశి హర వికటా నివాస కృష్ణ సేవ విలాసే ప్రణత జనాయ వివసే గోపకన్యా ప్రభాషి అరకృత బహుమానః గోపికైకాతనో విదన్ బహుజన జాయతి కీర్తివః ప్రభో నియతమనాయ సున్భే భక్తనంత్రాయ మృతిర్ధ్వదే జ్ఞానదాత పరాయి సకల గుణగరిష్ట రాధికంధే నివిస్తే మమ కృతామారాధ్య శాంతరఘృతిం హే రాధ జగత్ప్రాస్థితిః లయస్వధేనపజనే శబ్దం బోధయస్వే వక్రా విగతే ప్రేమామృతస్వాదం రాసేరరాసకేశ్వర రమణావృస్తన్యనిజానందిని నేత్రః సపారిపాతం వమనంతరాధికి కీర్తతే. పరశురాముడు ముందుగా తనకు క్షమాభిక్ష పెట్టిన పార్వతీదేవిని, తర్వాత వినాయకుని, కార్తికేయుని, వారి తర్వాత శ్రీకృష్ణ రాధాదేవిని ఘనంగా స్తోత్రించాడు. భార్గవరాముడి స్తుతికి ఆనందించిన రాధాకృష్ణుడు అతనికి అభిష్ట వరాలని ప్రసాదించి అంతర్ధానమయ్యారు. భార్గవరాముడు సంతోషంతో అకృతవర్ణునికి వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. మహావీరుడైన ఆయువుకి 5 పుత్రులు, వారంతర మహాబలవంతులు. అంటే ఇది ధన్వంతరి యొక్క జనన విషయం. తదుపరి కార్యక్రమం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.